వచ్చేటువంటి మహిళలు ఏ పార్టీలోనే కావచ్చు, బీజేపీ కోసం మాత్రం మాట్లాడతలేదు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరి పరిస్థితుల్లో 33% మహిళలకు సీట్లు ఇవ్వాలి. ఇక్కడే లొసుగుంది. బీజేపీలోనే ఎక్కువ మంది చదువుకున్న మహిళలు ఉన్నారు, చదువుకున్న మహిళా నేతలు ఉన్నారు. కాబట్టి ఎటొచ్చి మళ్ళీ అది బీజేపీ మహిళా నేతలు ముందుకు రావడానికే యూజ్ అవుతుంది అనేది ఒక ప్రధాన విమర్శ. దీనికి ఏం చెప్తారు? ఫస్ట్ మీకు థ్యాంక్ యూ చెప్తా. ఎందుకంటే బీజేపీలో ఎక్కువ మంది మహిళలకు అవకాశం ఉంది, మీ చదువుకున్నటువంటి మహిళలకు ఎక్కువ మంది అవకాశం ఇచ్చి నాయకులను తయారు చేశారని చెప్పి మీరు ఉన్న వాస్తవాన్ని చెప్పారు. మీ ఉద్దేశం కాదు, బట్ మీరు ఉన్న వాస్తవాన్ని చెప్పారు. 100% భారతీయ జనతా పార్టీలో మహిళలకి ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంటుంది, మహిళలకి అన్నిట్లో కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు భారతదేశానికి ఆర్థిక మంత్రిని చేసినటువంటి పార్టీ బీజేపీ. నిర్మలా సీతారామన్ గారు కంటిన్యూగా ఆమెని ఎక్కువ సార్లు బిల్లు ప్రవేశపెట్టినటువంటి మహిళగా ఈరోజు పార్లమెంట్ ప్రవేశపెట్టిన మహిళా నాయకురాలుగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. ఒక మహిళ భారత రక్షణ శాఖ మంత్రి కాగలిగింది కేవలం బీజేపీలో మాత్రమే. ఎంతోమంది మహిళల్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఈరోజు ఇప్పుడున్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కావచ్చు, లేకపోతే వసుంధర రాజే కావచ్చు, ఉమా భారతి కావచ్చు, ఇట్లా ఎంతోమంది మహిళా నాయకురాలని ముఖ్యమంత్రులని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో మేము ఇస్తున్నాం సరే, అది వేరే విషయం. కానీ మేము ఇవ్వడం అని కాదు, వాళ్ళ హక్కుగా రావాల్సినటువంటి 33% ఇవ్వాలన్నది. మహిళలకి హక్కుగా 33% రావాలన్నది గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల ఉన్నటువంటి డిమాండ్ని ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఇవ్వాల్సిందే. చట్టసభలో 33% వాళ్ళు ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా డిమాండ్ చేసింది. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాం, మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది, మేము బరోబర్ చేస్తున్నాం. దీన్ని కూడా అడ్డు పెట్టడం కోసం, దీన్ని అడ్డుకునేందుకు డైరెక్ట్గా మేము మహిళా బిల్లు వ్యతిరేకిస్తున్నాము అంటే మహిళలందరూ వ్యతిరేకం అయిపోతారు. భారతదేశంలో ఉన్నటువంటి సగం మంది మహిళా ఓటర్లు వాళ్ళకు వ్యతిరేకంగా ఓటేస్తారు. సో అందుకని వాళ్ళు మహిళా బిల్లుని వ్యతిరేకిస్తున్నామని చెప్పకుండానే మేము మహిళా బిల్లుని సపోర్ట్ చేస్తున్నామని చెప్తూనే మళ్ళీ వాళ్ళు డీలిమిటేషన్కి దానికి లింక్ పెట్టేసి మాట్లాడుతున్నారు. డీలిమిటేషన్ వేరు, మహిళా బిల్లు వేరు. మొదటిది, ఎందుకంటే డీలిమిటేషన్ అన్నది కంపల్సన్, రాజ్యాంగం ప్రకారం ఇది 26లో చేయాల్సిందే. ఇది ఇప్పుడు కాదు, 2001లో ఫైనల్ చేసిరు. ఇది 2001లో అప్పుడు డీలిమిటేషన్కి సంబంధించి మా చర్చ వచ్చినప్పుడు ఫ్రీజ్ చేసి, అప్పుడున్నటువంటి పార్లమెంట్ ఈ డీలిమిటేషన్ని ఫ్రీజ్ చేసి, నంబర్ని ఫ్రీజ్ చేసి 26లో చేద్దామని చెప్పింది. సో ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు డీలిమిటేషన్ చేయాల్సిందే. కానీ వీళ్ళు డీలిమిటేషన్ అడ్డం పెట్టుకొని దాన్ని మహిళా బిల్లు వ్యతిరేకించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొదటిది. సరే, మీరు అడిగినట్టు ఇంకో ముఖ్యమైన ప్రశ్న, రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది హైబ్రిడ్ అంటున్నాడు. అంటే ఏంటి సార్ హైబ్రిడ్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ వ్యతిరేకించడం కాదు అని ఇంతమంది చెప్పాను కదా, ఆయన ఒక క్లారిటీతో లేరు. దీన్ని వ్యతిరేకిస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నాడా, లేకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ వేలో పోమంటున్నాడు, ఆయనకి క్లారిటీ లేదు. ఆయన రకరకాలుగా మాట్లాడుతున్నాడు. మొదటి. రెండోది, డీలిమిటేషన్ని ఎవరు వ్యతిరేకించలేరు. ఎందుకంటే డీలిమిటేషన్ అనేది ఆర్టికల్ 81, ఆర్టికల్ 82 ప్రకారం 100% ఇది చేయాల్సిందే. అయితే 1977లోనే డీలిమిటేషన్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు డీలిమిటేషన్ చేసేసిన తర్వాత ఫ్రీజ్ చేసి 2001 వరకు మళ్ళీ మధ్యలో చేయొద్దని చెప్పి, డీలిమిటేషన్ చేయొద్దని చెప్పి పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఎందుకు నిర్ణయం తీసుకున్నది అంటే, అప్పటికి భారతదేశంలో కుటుంబ నియంత్రణ స్కీమ్ వచ్చిన తర్వాత, కుటుంబ నియంత్రణ కార్యక్రమం తీసుకున్న తర్వాత అన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అప్పుడు ఇంకా అవగాహన లేదు పబ్లిక్లో. కొంతమంది కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు, కొంతమంది పాటిస్తలేరు, కొంతమంది అదొక అపోహ ఉంది, భయపడుతున్నారు. డాక్టర్లు వచ్చినారంటే భర్తలు భార్యను దాచిపెడుతున్నారు, నా భార్యను తీసుకుపోయి ఏమో చేస్తారు, వీళ్ళకి ఆపరేషన్ చేసిన భార్య చనిపోతుందని, ఇట్లా రకరకాల భయాలతోని అప్పుడు కుటుంబ నియంత్రణ పాటించలేదు. సో ఇంకా జనాభా స్టెబిలైజేషన్ స్థిరత్వానికి రాలేదు. కాబట్టి 2001 వరకు అయితే వస్తుంది, అప్పుడు చేద్దామని చెప్పి ఫ్రీజ్ చేశారు అప్పటిదాకా. ఆ తర్వాత 2001లో కూడా ఏమైందంటే, 2001లో కూడా ఇంకా పూర్తి స్థాయిలో స్టెబిలైజేషన్ రాలేదు, పూర్తి స్థాయిలో దీనికి పూర్తి అవగాహన రాలేదు. ఇంకో 25 ఏళ్ళు ఫ్రీజ్ చేద్దాం, సో 26లో చేద్దామని చెప్పి పార్లమెంట్ డిసిజన్ తీసుకున్నది. అప్పటిది. సో పార్లమెంట్ 26లో చేయాలనేది, 26లో డీలిమిటేషన్ చేయాలనేది ఆ రోజు పార్లమెంట్ తీసుకున్నటువంటి డిసిజన్. అది చేయాల్సిందే. అప్పటి వరకు మాత్రమే ఫ్రీజ్ చేసిరు. 2001 నుంచి 2026 వరకు మాత్రమే డీలిమిటేషన్ నంబర్లను పెంచేటువంటి కార్యక్రమాన్ని ఫ్రీజ్ చేశారు. కాకపోతే బౌండరీస్ పరిధుల్ని మార్చొచ్చు అనేటువంటి ఒక వెసులుబాటు ఉండింది. 2009లో పరిధులు మార్చారు, నంబర్ పెంచకుండా పరిధులు మార్చారు.